ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. సంసోను యొక్క తల్లిదండ్రులు ఒక ప్రార్థన చేశారు. దేవదూత వచ్చి వారితో మాట్లాడారు. నీకు కుమారుని ఇస్తాను, అమ్మ నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. నీకు సంతానం లేదు కదా, బాధపడుతున్నావు. నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట ఒక వాగ్దానం వినండి. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట ఒక వాగ్దానమే. చూడండి, ఈ మాట నీవు గర్భవతివై కుమారుని కంటావు అంటే అది ఎవరికో ఒకరికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరికో ఒకరికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అది పొందుకున్నవారు, స్వతంత్రించుకున్నవారు ధన్యులు. దేవునికి స్తోత్రం అండి. నీవు గర్భవతివై నువ్వు కుమారుని కంటావు. ఆ కుమారుడు ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెడతాడు. అప్పుడు వారిద్దరు ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ప్రభువా, పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో మేమేమేమి చేయవలెను? మేము ఏమి చేయాలి ప్రభువా? పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో మేము ఏమి చేయాలి ప్రభువా? ఏం చేయాలి? పుట్టగానే శుభ్రంగా స్నానం చేయించండి, జాన్సన్ బేబీ పౌడర్తో పూయండి, నల్ల కాటుకు తీసుకురండి, ఐటెక్స్ వారి నల్ల కాటుకు తీసుకురండి, 2 బుగ్గల మీద 2 సుక్కలు పెట్టండి, ముఖం మీద సుక్క పెట్టండి, గడ్డి మీద సుక్క పెట్టండి, పొట్ట మీద సుక్క పెట్టండి, అరికాల్లో కూడా 2 సుక్కలు పెట్టడం మర్చిపోవద్దు అని చెప్పాడు దేవుడు. ఏమండి, ఎవరు చెప్పని వీళ్ళు మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దరిద్ర పని చేయడానికి ముందుంటారు కానీ దేవుని పని చేయడానికి మాత్రం ముందు ఉండరు. ఏమండి, ఆ బిడ్డ విషయంలో మేము ఏం చేయాలి ప్రభువా? ఎందుకంటే ఆ బిడ్డ నువ్వు చెప్తున్నావు బలవంతుడై పరాక్రమవంతుడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలులను రక్షిస్తాడు. ఏం చేయాలి ప్రభు అంటే అపవిత్రమైంది ఏది కూడా మీరు తినవద్దు, త్రాగవద్దు. ఆ దినములోనంట 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు బానిసలుగా ఉన్నారంట. 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంట. ఈ 40 సంవత్సరాల్లో దేవుని గురించి విన్న మాట లేదు, ప్రార్థన చేసిన పాపం పోలేదు. దేవునికి దూరం అయిపోయారు. మగవాళ్ళు తాగుతున్నారు, ఆడవాళ్ళు తాగుతున్నారు. మగవాళ్ళు తాగుతున్నారు, ఆడవాళ్ళు కూడా మేమెందుకు తగ్గాలి, తగ్గేదే లేదని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? తాగుతూ ఉన్నారట. ఆయన బార్కి వెళ్తుంటే ఏమేం చెబుతుంది? వచ్చేటప్పుడు నాకు తీసుకురావడం మర్చిపోమాకు అంటుంది ఈమె. ఇద్దరు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తాగుతున్నారు ఇద్దరు. చీర్స్. అందుకని దేవుడు అన్నాడు, అమ్మ నువ్వు అపవిత్రమైంది ఏది తాగొద్దమ్మా, అపవిత్రమైంది ఏది తినవద్దు. ఈ రోజున ఆడపిల్లలు కూడా సిగరెట్లు తాగడం ఫ్యాషన్ అయిపోయింది. ఆడపిల్లలు కూడాను సిగరెట్లు తాగడం ఫ్యాషన్ అయింది, మందు తాగడం ఫ్యాషన్ అయింది. లోకములో ఏదేది దేవుడు చేయొద్దు అంటున్నాడో అవన్నీ చేయటము ఫ్యాషన్ అయిపోయింది. మగపిల్లలకి ఏదో పిచ్చి పట్టి ప్యాంట్లకి బెజ్జాలు పెడితే ఆడపిల్లలు కూడా మేము కూడాను బెజ్జాలు పెడతామంటున్నాం. ఇది మంచి పద్ధతేనా? ఏమండి, అందుకని ఆయన చెబుతున్నాడు, అమ్మ నువ్వు అపవిత్రమైనది ఏది తాగవద్దు, అపవిత్రమైనది ఏది తినకూడదు, నీవు పరిశుద్ధురాలుగా ఉండాలి. నీ గర్భమున పుట్టే కుమారుడు దేవుని ఆత్మతో అభిషేకించబడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ బిడ్డ విషయంలో మేమేమీ చేయవాలి, ఈ కుమారుడు విషయంలో మేమేం చేయాలి ప్రభువా, ఈ కుమార్తె విషయంలో మేము ఏం చేయాలి ప్రభువా? ప్రార్థన చేయండి. ప్రభు ఏం చెబుతాడో ఆ పని చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు, ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడతాడు, ఆయన స్వప్నం ద్వారా మీతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా మీతో మాట్లాడతాడు. ప్రత్యక్షత అనుగ్రహించి మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమేం చేయాలి ప్రభువా? మా నిమిత్తము మీలో ఎవరు వెళ్తారు? దేవుడు ఒక ప్రశ్న అడగగానే యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, నేను వెళ్తానయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేనేమో దేవుడు ఏమన్నాడంటే, మోషే నేను చెప్పినట్టు చేయమన్నాడు. అంటే
మోషే మీద ఒక రకం కోపపడ్డాడు దేవుడు. కానీ యెషయా ప్రవక్త ఎప్పుడైతే ఇదిగో ప్రభువా నీ చిత్తము నీ దాసుడను నేను ఉన్నానయ్యా, నన్ను పంపించు ప్రభువా, నేను వెళ్తాను అంటే దేవుడు యెషయా ప్రవక్తను అభిషేకించి పంపించాడు. ప్రవక్తల అందరికంటే పెద్ద ప్రవక్తగా యెషయా ప్రవక్తను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్తల గ్రంథాలలో అన్ని గ్రంథాల కంటే పెద్ద గ్రంథం ఏదే అంటే యెషయా గ్రంథం. బైబిల్లో 66 గ్రంథాలుంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఎక్కువ ప్రవచనాలు ఎవరికి ఇచ్చాడంటే యెషయా ప్రవక్తకి ఇచ్చాడు. మీరు యెషయా గ్రంథంలో చదివితే యేసుక్రీస్తు వారి పుట్టుక ముందు ఏమి జరిగిందో రాయబడింది, యేసుక్రీస్తు వారు ఎలా జన్మిస్తారో రాయబడింది, యేసుక్రీస్తు వారు ఎలా జీవిస్తారో రాయబడింది, యేసు ప్రభు వారు శిలువ మరణం గురించి రాయబడింది, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది, యేసు ప్రభు వారి యొక్క ఆరోహణం గురించి రాయబడింది, అలాగే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా రాయబడింది. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. అందరం యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఉన్నాను ప్రభువా, నన్ను పంపించిన ఆయన అని ఎవరైతే ఆయన సన్నిధిలో సిద్ధంగా ఉంటారో ఆయన వారి యందు ఆనందించేవాడై ఉన్నాడు. వారిని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారిని ఒట్టి చేతులతో పంపించట్లేదు కానీ సామర్థ్యమునిచ్చి పంపించేవాడు. 2 చేతులతో దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మెసేజ్ అయిపోయేలాగా మీరు కనుక రెండు చేతులు ఒక 100 సార్లు ఎత్తారంటే ఇవాళ మీరు ఇంక వాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈరోజు మీకు రక్త ప్రసరణ బాగుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత గట్టిగా తింటారు. దేవునికి స్తోత్రం. ఓకేనా. దేవుని వాక్యం వినటానికి సిద్ధమా అంటే ముసలమ్మ ముచ్చట్లు చెబితే మాత్రం బాగా వింటారు, కానీ వాక్యం బిగించేయగానే కళ్ళు మూసుకొని వింటూ ఉంటారు. ఏందో పాస్టర్ గారు నేను చెబుతుంటే కళ్ళు అట్లా మూతలు పడుతున్నాయండి. నీ మూతలు తెరవబడుగాక, నీ కనులు తెరవబడుగాక. ఆమేన్. ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో ఆయన వారందరిని సిద్ధపరిచి పంపిస్తాం. పౌలు గారు ఆయన అనేక మందిని సిద్ధపరిచాడండి. పౌలు గారి దగ్గర ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎపఫ్రా, తిమోతి ఉన్నాడు, నా నిజమైన కుమారుడకు తిమోతి. పౌలు గారు సంఘాలకు కొన్ని లేఖలు రాశాడు, అలాగే కొంతమంది వ్యక్తులకు లేఖలు రాశాడు. ఎవరికి రాశాడు లేఖలు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 లేఖలు రాశాడు. తర్వాత తీతుకి లేఖ రాశాడు. ఇంకా ఎవరున్నారు? ఫిలెమోనికి రాశాడు. ఇంకా ఆయన దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలుసా? రోమా పత్రికలో 16వ అధ్యాయంలో ఆయన ఆ రోమాలో ఉన్న వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఎంతమంది పేర్లు పేర్కొన్నాడో మీరు గమనిస్తే అక్కడ 16వ అధ్యాయంలో మొట్టమొదట ఫీబే అని ఆమె కనబడుతుంది. పేజీ నెంబర్ 145. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రిస్కిల్లా అకుల గురించి. అలాగనే మనం తర్వాత చదివితే 6వ వచనం చూడండి, ఎఫైనెటుకు అని రాశాడు. 7వ వచనంలో మరియకు అని రాశాడు. అలాగనే అదే వచనంలో ఆంద్రోనికును యూనియాకును. ఆ యూనియా అనే ఆయన ఆ పేరు యూనియా అనే అక్కడ పేరు, నాకు బంధువులను నా తోటి ఖైదీలునైనా ఆంద్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. యూనియా అని తెలుగులో అన్నారు, ఇంగ్లీష్లో ఏమో జూనియా అంటారు. మా మనరాలకి అదే పేరు పెట్టాం, మనోజ్ఞ జూనియా. ఇక్కడ ఆంప్లియతునకు 8వ వచనంలో ఆంప్లియతునకు, 9వ వచనంలో ఓర్బాను, అలాగే 10వ వచనంలో స్టాకునకును, అలాగనే అపెల్లోకు అరిస్టాబులు, అలాగనే 11వ వచనంలో హేరోదియోనుకు నార్కిస్సు, అలాగే 12వ వచనంలో త్రుఫైనాకును త్రుఫోసాకును, అలాగనే పెర్సిస్కు, అలాగే 13వ వచనంలో రుఫస్కి, అలాగనే 14వ వచనంలో అసుంకృతికు, ప్లెగోనుకును, హెర్మోకును, పత్రోబకును, హెర్మాకును, ఫిలోలోగు, యూలియాకును, నేరియాకును, ఒలింపాకును. ఈ పేర్లన్నీ కూడా ఎప్పుడైనా మనం చదివాము అసలు? ఏమండి? 21వ వచనం చూడండి, తిమోతి, లూకియా, యాసోను, సోసిపత్రు, తెర్తియు, గాయి. అలాగే ఇక్కడ లేని వారి పేర్లు కొన్ని ఉన్నాయి. ఏమిటాయంటే తేమ ఇహలోకాన్ని ఆశించి వెళ్ళాడు.
తేమాకును వందనాలు తెలియజేస్తున్నాను అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ శిష్యులు అనేక మందిని సిద్ధపరిచి మీరందరూ వెళ్ళండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి సువార్తను మీరు ప్రకటించండి, దేవుని వాక్యాన్ని అందించండి. ఆయన సువార్తను ప్రకటించడానికి శిష్యులను సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడాను ఇందుకోసం సిద్ధపడాలి. సంఘములో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎన్ని రోజులైంది సంఘానికి వచ్చి? ఎన్ని నెలలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని ఉపవాస ప్రార్థనలు అయిపోతున్నాయి? ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి? మనం ఇక్కడే ఉండడం కాదు, కానీ మనం వెళ్ళి సువార్తను సకల ప్రజలకు అందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాలంటే నేనేం చేయాలి పాస్టర్ గారు? కదండి, పౌలు గారు ఏమన్నా, ప్రభువా నేను ఏమి చేయాలి? నేనేం చేయాలి అంటే, నువ్వు దమస్కు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీకేమేమి చేయవలనో అవన్నీ కూడా తెలియజేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ మందిరంలో ఇదిగో ఒక పిలుపు అనుగ్రహించబడుతుంది. మీరు మన సంఘంలోనికి రండి, ఇక్కడ నేర్చుకోనండి. మీరు సంఘం వెలుపులకు వెళ్ళండి, అక్కడ ప్రకటించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నామో అక్కడ బయట మనం అక్కడ ప్రకటించాలి. ఇప్పుడు పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, రాజుగారి ముందు సాక్ష్యం చెబుతున్నాడు. రాజా, ఒకప్పుడు నేను ఇటువంటి వాడిని అయ్యా, అయితే దేవుడు నాకు ఇలా దర్శనమిచ్చాడు, నేను విన్నదానిని, నేను కన్నదాన్ని నీకు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం అండి. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ప్రభు తన రక్తంతో మన పాపాలన్నీ కడిగివేశాడు. ఇప్పుడు మనం పరిశుద్ధపరిచాడు, సంఘంలో చేర్చాడు. ఆయన జీవాహారం పుచ్చుకుంటున్నాం. ఆయన రాకడ కోసం సిద్ధపాటు మనము కలిగి ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందేశాన్ని, ఈ సంపూర్ణ సువార్తని సర్వలోకానికి మనము అందించాలి. దీనిలో మనం అభిమానులుగా ఉండకూడదు, కానీ ఎట్లా పనిచేయాలండి? కార్యకర్తలుగా పనిచేయాలి. ఎలా పనిచేయాలి? కార్యకర్తలుగా పనిచేయాలి, శిష్యులుగా పనిచేయాలి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా పనిచేయాలి. స్టెఫను ఒక శిష్యుడు, స్టెఫను సంఘంలో ఒక పెద్ద. అతను తన ప్రాణాన్ని దేవుని కోసం అప్పగించినంతగా పోరాటం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనము ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనే ఆలోచనతో ఉన్నారు కొంతమంది. దయచేసి మీ ఆలోచన సరిచేసుకోండి. ఈ రోజున దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కాబట్టి ఈ స్థితిలో నీవు ఉండగలిగి ఉన్నావు. అయితే మనం మర్చిపోకునే విషయం ఏంటంటే, ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మాత్రం ప్రకటించటము మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. బుధవారం, శనివారం, ఆదివారం మందిరానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారా? ఆదివారం ఒక్కరోజునే వచ్చి హాయ్ బాయ్ అన్న వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారా? బుధవారం, శనివారం, ఆదివారం వచ్చిన వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. మరి నేర్చుకోవాలని ఆశ మీకు లేదా? ప్రతి ఆదివారం దేవుని మందిరంలో మీ పిల్లలు కనపడాలి, మీ కుటుంబం కనపడాలి. మీ కుటుంబం పచ్చని ఒలివ మొక్కల వలె దేవుని మందిరంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం అండి. ఆ మందిరంలో ఉంటే ఎదుగుతారు, వారు మందిరానికి దూరంగా ఉంటే ఎదగలేరు. సంఘములో ఉంటే, సహవాసంలో ఉంటే ప్రభువారు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరందరూ తీగలు. ఈ తీగె ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ అది ఎదగదు, ఫలించదు. కాబట్టి మనం అంటు కట్టబడిన అనుభవంలో ఉండాలి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ దమస్కులోనికి వెళ్ళగానే అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నాడో అతని కన్నుల నుండి పొరల వంటివి రాల్చబడ్డాయి. లేచి బాప్తీసం పొందాడు. బాప్తీసం పొంది బలపరచబడి యేసే క్రీస్తు అని ఆయన ధైర్యముగా ఆయన ధర్మశాస్త్రము కూడా వివరించి బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో అతన్ని అపోస్తలుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. ఎవరు? బర్నబా. అపోస్తలుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్నవారు అందరూ కూడా నమ్మట్లా. ఎందుకంటే ఇతను సంఘాన్ని హింసించిన వాడు. ఈ రోజున సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తి సంఘములో పరిచర్య చేస్తున్నాడా? సంఘములో ఉన్నటువంటి వ్యక్తి, సంఘాన్ని హింసించిన వ్యక్తి సంఘాన్ని కట్టుతున్నాడా అని నమ్మలేకపోయారు. కానీ పరిచయం చేసిన తర్వాత అపోస్తలులు అతను చేర్చుకొని అపోస్తలులు అతనికి సహకారం అందించారు. అందరూ కలిసి దేవుని సువార్త ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా సంఘంలో ఒకరికొకరు
మనం సహకారం అందించుకోవాలి. అందరం కలిసి సువార్తను ప్రకటించాలి. ప్రతి కుటుంబం ద్వారా ప్రతి స్థలంలో దేవుని సువార్తను అందించాలి. మీ కుటుంబంలో కనీసం ఒక్క రోజున ప్రార్థన ఏర్పాటు చేస్తే మీ కుటుంబం ద్వారా ముందు మీ కుటుంబంలో ఉన్న వారికి సువార్త అందించబడుతుంది. ఆ తర్వాత మీ ప్రక్కన ఉన్న వారికి సువార్త అందించబడుతుంది. మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ పరిసరాల్లో ఉన్నవారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని విని వారు రక్షణ పొందుతారు, దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మా కుటుంబంలో ప్రార్థన గుడికి ఏర్పాటు చేస్తామని వాళ్ళ చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మేము మైక్ తీసుకొస్తాము, ప్రార్థన చేస్తాం, సువార్త ప్రకటిస్తాం. మీరు మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగుతాం, వేడి నీళ్ళు ఇస్తే వేడి నీళ్ళు తాగుతాం, చన్నీళ్ళు ఇస్తే చన్నీళ్ళు తాగుతాం. అంతే. మీరు పంచభక్ష పరమాన్యంలో ఏవి పెట్టవలసిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? మీ కుటుంబంలో సువార్త ప్రకటించబడాలి. మీ కుటుంబం ద్వారా వెలుగు అందరికీ అందించబడాలి. మీ కుటుంబం ద్వారా జీవము అందరికీ అందించబడాలి. మీ కుటుంబం ద్వారా స్వస్థత అందరికీ అందించబడాలి. మీ కుటుంబం ద్వారా మేలులు, దీవెన మీ చుట్టుపక్కల ఉన్న వారికి అందించబడను గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించను గాక. కూడి వచ్చిన సంఘానికి వందనాలు. ఈ బిడ్డ పేరు పద్మావతి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవ్వడానికి ప్రభు సహాయం చేసినందుకు, అలాగే ప్రార్థన చేసిన దైవ సేవకులకి, సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు 10th క్లాస్లో దీవించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించను గాక. మా వాళ్ళ మేనకోడలు గర్భఫలం కోసం 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అంశంగా పెట్టారు. మందిరంలో ఇచ్చిన అరటిపండు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి అమ్మాయికి ఇచ్చారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మందిరంలో ప్రార్థన చేసి పలహారంగా ఇచ్చిన అరటిపండు ప్రార్థన చేసి వాళ్ళ మేనకోడలకి అమ్మాయి మరి ఇచ్చినప్పుడు దేవుని కృప వలన ఆమె గర్భఫలమును పొందుకుంది. ఇప్పుడు 4వ మాసం. దేవుడు దీవించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. అలాగే మరో సాక్ష్యం ఏంటంటే 7 రోజులు ఉపవాసం ఉండి 10వ తరగతి చదువుతున్న పిల్లల కోసం ప్రార్థన చేశాను. తన ఇంటి దగ్గర 10వ తరగతి చదువుతున్న 3 పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయడం జరిగింది. ఆ 3 కూడా 10వ తరగతి పాస్ అవ్వటం జరిగింది. మరోసారి గట్టిగా చప్పట్లు కొడదామా. మరో సాక్ష్యం ఏంటంటే వారి అత్తయ్య గారు సైదమ్మ గారికి దగ్గుగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకున్నారు. మందులు వాడిన తర్వాత దగ్గు తగ్గింది. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థనా సహాయం. దేవుడి సాక్ష్యం దీవించను గాక. గట్టిగా చప్పట్లు కొడదామా. మరో సాక్ష్యం కూడా ఉంది. పోయిన గురువారం బంగారపు చైన్ పోయింది. ప్రార్థన చేసుకున్నాం. శనివారం ఉదయం 6 బయట తన చైన్ తనకు దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. గురువారం పోయిన చైను ఎప్పుడు దొరికిందంటండి? శనివారం దొరికిందంట. బంగారపు చైన్, పిచ్చి చైన్ కాదు. ఏ చైన్ అది? బంగారపు చైన్. ఒకవేళ అందరూ పిచ్చి చైన్ అనుకుని తీసుకోలేదు ఏమో. దేవునికి స్తోత్రం. దేవుడు నీ కోసం దాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడి కుటుంబాన్ని దీవించను గాక. పేరు జైనే షెలమిత్. 2 వారాల క్రితం జ్వరం వచ్చిందండి. 3వ రోజు నుండి బాడీ అంతా కూడా ఎలర్జీ, ర్యాషెస్ వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్ళారు. ఆయింట్మెంట్ ఇచ్చారు. 5 రోజులు అయినా కానీ తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. పాస్టర్ తాతగారికి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. టెస్ట్ రిజల్ట్స్లో లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. తర్వాత 2 రోజులకెల్లా జ్వరము, ఎలర్జీ మొత్తం కూడా తగ్గిపోయింది. ప్రేయర్ చేసిన పాస్టర్ తాతగారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓకే, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఆమేన్, ఆమేన్. ఎండదెబ్బ వలన వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. హాస్పిటల్కి వెళ్తే సెలైన్ పెట్టారు. 2 వారాలు నీరసం, అనారోగ్యం వలన మందిరానికి కూడా రాలేకపోయాను. దేవుని దయ వలన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు సంపూర్ణమైన శక్తిని బలంనిచ్చి దీవించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఆమేన్. షుగర్ ఉండటం వలన కళ్ళకు బాగా లేకపోవడం వలన ఆపరేషన్ చేయాలన్నారు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, నార్మల్గా వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు. షుగర్ లెవెల్స్ తగ్గాలని, నార్మల్గా ఉండాలని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే షుగర్ లెవెల్స్తో పరీక్ష చేసి షుగర్ లెవెల్స్ తగ్గాయి, ఆపరేషన్ చేస్తామన్నారు. దేవుని దేవల్ల ఆపరేషను బాగా జరిగింది. ఇప్పుడు చూపు బాగా కనబడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఫిబ్రవరి 25వ తారీఖున గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాశారు. దాదాపు 4 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. మొట్టమొదట ఏర్పాటు చేయబడిన ఎగ్జామ్ ప్రిలిమ్స్లో దానిలో 90,000 మందిని క్వాలిఫై చేశారు. ఆ 90,000 మందిలో దేవుడు గుణశీలరావు గారిని కూడా క్వాలిఫై చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పరీక్ష కొరకు 3 వారాలు గృహ కూడిక ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. సహోదరులు వారు వచ్చి ప్రార్థన చేశారు. అలాగే పాస్టమ్ గారు కుటుంబం వారు వచ్చి ఉపవాస ప్రార్థనలు నడిపించారు. అలాగే మెయిన్ ఎగ్జాము జూలై 28న జరగబోతూ ఉండగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. 90,000 మంది 900 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. 900 పోస్టుల కోసం 90,000 మంది వస్తున్నారు. ఒక్క పోస్ట్ కోసం 100 మంది పోటీ పెడుతున్నారు. 100 మంది వెళ్తే ఆ పోస్ట్ ఎవరికి వచ్చింది? ఒక్కరికి వచ్చింది. ఆ ఒక్క ప్లేస్ దేవుడు గుణశీలరావు గారికి దయచేయను గాక. ఆమేన్. మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేసి దీవించను గాక. దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఆమేన్. ఆమేన్. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను, ఉంది అని చెప్పారు. షుగరు థైరాయిడ్ కూడా ఉందని చెప్పారమ్మా, ఉందని చెప్పారు. ప్రార్థన చేసిన ప్రభువా ఈ షుగరు థైరాయిడ్ ఉండకూడదు అని నేను దేవుని సన్నిధిలో మరి వేడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడి కృప చూపించి మరలా వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఆ దేవుని కృప వల్ల షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేదని తెలియజేశారు. దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడి కుటుంబాన్ని దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్. 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 మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు.
2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందాల్సిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.